ఐఏఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో భాగంగా మనకి ఏంటి సార్ అంటే అంబానీ, అదానీ కాదు, ఈ ఏడాది సావిత్రిదే. అంటే అత్యధికంగా ఆర్జించిన వారిలో దేశంలో అగ్రస్థానంగా మనకి ఎవరు ఉండడం జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క సావిత్రిదే అగ్రస్థానం అని చెప్పడం జరుగుతుంది. అంటే గత కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం, అత్యంత అగ్రస్థానంలో మనకి ఎవరు సార్ అంటే అంబానీ అండ్ అదానీ పేర్లతోనే వింటూ ఉంటాం. అయితే భారతదేశంలో అత్యధికంగా ఆర్జించిన వారిలో ఈ ఏడాది అంటే 2023వ సంవత్సరానికి గాను అత్యధికంగా ఏది సార్ అంటే అత్యధికంగా ఆర్జించిన వారిలో మొదటి స్థానంలో ఎవరున్నారు సార్ అంటే సావిత్రి జిందాల్ గారు ఉండడం జరుగుతుంది. సావిత్రి జిందాల్ గారు ఈ ఏడాది 2023 సంవత్సరానికి ఆమెనే మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈమె మనకి జిందాల్ గ్రూప్కి చెందిన ఆమెగా చెప్పడం జరుగుతుంది. దేశీయ మహిళల్లో అగ్రస్థానం ఉండడం జరుగుతుంది. మనకి ఓం ప్రకాష్ జిందాల్ యొక్క సతీమణి సావిత్రి జిందాల్ గారు ఉండడం జరుగుతుంది. మనకి ఈమె జేఎస్డబ్ల్యూ కానీ, దాని తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అండ్ దాని తర్వాత జేఎస్డబ్ల్యూ సిమెంట్, స్టీల్ అండ్ పవర్, అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఈ యొక్క జిందాల్ ఇలాంటి రకరకాలతో చూసుకుంటే మనకి మొదటి స్థానంలో 2023 సంవత్సరానికి మొదటి స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి ఈ యొక్క మనకి ఎక్కువ సంపద ఆర్జించిన వాటిలో రెండవ స్థానంలో మనకి ఎవరు సార్ అంటే హెచ్సిఎల్ టెక్ అధినేత అయిన శివనాడర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. రెండవ స్థానంలో ఎవరున్నారు సార్ అంటే శివనాడర్ అనే వ్యక్తి ఉండడం. అండ్ దాని తర్వాత మనకి స్థిరాస్తి సంస్థ డిఎల్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్ అయిన కేపీ సింగ్ అని కూడా వ్యక్తి కూడా ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే కేపీ సింగ్ కూడా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. మూడవ స్థానంలో ఆదిత్య బిర్లా చైర్మన్ అయిన కుమాన్ బిర్లా గారు అండ్ షావూర్ మిశ్రీ గారు చొప్పున సంపదని పెంచుకుంటూ రావడం జరుగుతుంది. మనకి ఇది ప్రపంచ కుబేర్లలో మనకి చూసుకుంటే 13వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. ప్రపంచ కుబేర్లలో ప్రపంచవ్యాప్తంగా మనీ ల్యాండర్లలో ప్రపంచ కుబేర్లలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. దేశీయ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది ప్రపంచ కుబేర్లలో. అదే అత్యంతగా ఆర్జించిన వారిలో అయితే ఈ యొక్క సావిత్రి జిందాల్ గారు అండ్ శివనాడర్ అండ్ కేపీ సింగ్ ఉంటే, అత్యధికంగా కుబేర్లలో మాత్రం ప్రపంచంలో 13వ స్థానం ముఖేష్ అంబానీ అండ్ దేశీయంగా మొదటి స్థానంలో ఉన్నాడుగా చెప్పవచ్చు మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే దేశంలోనే అత్యంత వేగవంతమైన సోలార్ బోట్ ఏది సార్ అంటే బారాకూడాను లాంచ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రికల్ బోట్, వేగవంతమైన సోలార్ ఎలక్ట్రికల్ బోట్ ఏది సార్ అంటే బర్రాకూడా అనే ఎలక్ట్రికల్ బోట్ అనేది ఉండడం జరుగుతుంది. స్థిర సముద్ర సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని ఇచ్చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే కేరళలోని అల్పూజా అనే ప్రాంతంలో పనవల్లి అనే లోని నాగావతి యార్డ్లో దేశీయంగా దీన్ని తయారు చేయడం జరిగినది. కాబట్టి దేశంలోని అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రికల్ బోర్డ్ ఇది సార్ అంటే బర్రాకూడా. ఇది ఎక్కడ ఇచ్చేస్తారు సార్ అంటే కేరళలోని అలపూజలో ఇచ్చేయడం జరుగుతుంది మనకి. నావల్ట్ రూపొందించిన ఏది సార్ అంటే మనకి నావల్ట్ రూపొందించారు. దీని పేరు ఏంటి సార్ అంటే సౌరశక్తి అనే పేరుతో దీన్ని రూపొందించడం జరిగింది.
ఏ పేరుతో రూపొందించారు సార్ అంటే సౌరశక్తి. దాదాపుగా ఇది 14 మీటర్ల పొడవు ఉంటుంది, 4.4 మీటర్ల వెడల్పు ఉంటుంది. మనకి దాదాపుగా 50 కిలోవాట్ ఎలక్ట్రికల్ మోటార్ అండ్ మెరైన్ గైడ్ ఎల్పిస్ బ్యాటరీ 6 కిలోవాట్ సోలార్ పవర్ కలిగిన ఈ నౌక అనేది ఉండడం జరుగుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 7 గంటల పాటు ఈ యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా దీన్ని రూపొందించారు. కాబట్టి మనకి దేశంలోనే అత్యంత వేగంగా నడిచే సోలార్ ఎలక్ట్రికల్ బోట్ ఏది సార్ అంటే బారాకుడా. నావల్డ్ అనే దాంతో నావల్ట్ రూపొందించడం జరిగింది. దీని పేరు సౌరశక్తి. ఎక్కడ సార్ అంటే కేరళలోని అలప్పుజ, పవనవల్లి అండ్ నగవతి యార్డ్లో దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో ఇవి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్లో చూసుకుంటే ఆనంద్ వివాహ చట్టాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు చేయడం జరిగింది. ఏది సార్ అంటే ఈ చట్టం పేరు ఆనంద్ వివాహ చట్టం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కడ అమలు చేశారు సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు చేశారు. ఎవరికి సంబంధించింది సార్ అంటే సిక్కు వాళ్ళకు సంబంధించిన ఒక వివాహ చట్టం. దీన్ని అమలు చేయడం జరిగింది ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ ఆనంద్ వివాహ చట్టానికి సంబంధించి 1909లో బ్రిటిష్ ఇండియా కాలంలోనే మనకి ఆనంద్ కరాజ్ అనే వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో దీన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఇది ఒక సిక్కు వివాహ చట్టం. వాళ్ళ ఆచారాల అనుగుణంగా దీన్ని వాళ్ళ తమ వివాహాలను గుర్తింపు చేసుకోవడం కోసం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆనంద్ వివాహ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇటీవల ఆనంద్ వివాహ చట్టాన్ని ఎక్కడ రూపొందించారు సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇది ఎవరికి చెందిన చట్టం సార్ అంటే సిక్కుకు సంబంధించినది. గతంలో బ్రిటిష్ ఇండియా కాలంలో మనకి ఈ యొక్క సిక్కు వివాహ చట్టాన్ని ఆనంద్ కరాజ్ అనే వ్యక్తి గుర్తిస్తూ చట్టాన్ని కూడా ఈ బ్రిటిష్ ఇంపీరియల్ కౌన్సిల్లో ప్రకారం దీన్ని అమలు చేశారు. మళ్ళీ 2023లో దీన్ని చేయడం జరిగినదిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే పర్యావరణ కాలుష్యం సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఫిర్యాదు చేయడానికి తెలంగాణ రాష్ట్ర నియంత్రణ మండలి, ఓకే, తెలంగాణ స్టేట్, ఓకేనా, ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ యొక్క దీనికి సంబంధించి అంటే పర్యావరణం ఏమైతే ఉందో ఈ పర్యావరణానికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు చేయడానికి ఒక యాప్ని రూపొందించడం జరిగింది తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. దాని పేరు ఏంటి సార్ అంటే జనవాణి కాలుష్య నివారణ. దాని పేరు ఏంటి సార్ అంటే జనవాణి కాలుష్య నివారణ అనే ఒక యాప్ని, ఒక మొబైల్ అప్లికేషన్ యాప్ని రూపొందించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల ఏ రాష్ట్రం జనవాణి కాలుష్య నివారణ అనే యాప్ని రూపొందించింది సార్ అంటే తెలంగాణ. ఎందుకు సార్ అంటే పర్యావరణ సమస్యలకు సంబంధించి ఇది ఒక ఫిర్యాదు చేసే ఒక యాప్గా చెప్పవచ్చు మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి సంబంధించి డేటా చూస్తే శ్రీలంకలో జరిగిన G20 సదస్సులో గ్లోబల్ ఐకాన్ అవార్డుని, ఓకే, ఈ యొక్క శ్రీలంకలో జరిగిన గ్లోబల్ ఐకాన్ అవార్డుని మనకి ఎవరు సార్ అంటే ఓకే డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధారావత్ అనే వ్యక్తి పొందడం జరిగింది. కాబట్టి శ్రీలంకలోని కొలంబోలో జరిగిన G20 ఇన్నోవేటివ్ సమ్మిట్లో భాగంగా గ్లోబల్ ఐకాన్ అవార్డు ఎవరు తీసుకున్నారు సార్ అంటే మనకి ఓకే డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధారావత్ అనే వ్యక్తి ఈ యొక్క పొందడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు చూడండి. ఇటీవల శ్రీలంక దేశానికి సంబంధించి మనం చూసాం. ఈ శ్రీలంకలో నేషనల్ ఎకనామికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు.
నేషనల్ ఎకనామికల్ ఎమర్జెన్సీ. ఆ దేశ అధ్యక్షుడైన గొట్టాబోయ రాజపక్స అనే వ్యక్తి పారిపోయిన తర్వాత ఈ శ్రీలంక అధ్యక్షుడిగా ప్రజెంట్ రణీల్ విక్రమసింఘే అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ శ్రీలంక దేశానికి అతిపెద్ద రుణదాతగా ఎవరున్నారు సార్ అంటే భారతదేశం ఉండేది. అంటే గతంలో చైనా ఉండేది, దాని స్థానంలో భారత్ రావడం జరిగింది. అండ్ శ్రీలంక దేశానికి సంబంధించి మనం గతంలోనే చూసాము, ఈ శ్రీలంకకు ఎక్కువగా మాంసాన్ని ఎగుమతి చేసే దేశం కూడా భారతదేశమే. భారతదేశం నుంచి ఎక్కువగా చేపలు ఏ దేశాన్ని ఎగుమతి చేయబడుతున్నాయి సార్ అంటే ఈ యొక్క శ్రీలంకకే ఎగుమతి చేస్తున్నారు. శ్రీలంక యొక్క రాజధాని 2 ఉన్నాయి. ఒకటి కొలంబో, రెండవది జయవర్ధనపు కొట్టేగా పిలుస్తారు. ఒకటి కొలంబో, రెండోది జయవర్ధనపు కొట్టే శ్రీలంక రాజధానులుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం లింకప్ చేసుకుని చదవండి అన్న. ఓకే, దాని తర్వాత DSCSC శ్రీలంకలో భారత సాయుధ దళాల అధికారులకు గోల్డెన్ ఔల్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంటే శ్రీలంకలో డిఫెన్స్ కమాండ్ అండ్ స్టాఫ్ ప్రతిష్టాత్మక కమాండ్ స్టాఫ్ కోర్సులో శిక్షణ పొందుతున్న, అంటే శ్రీలంకకు చెందిన ఈ యొక్క DSCSCలో మన ముగ్గురు భారతీయులు ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ యొక్క ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏం చేస్తున్నారు సార్ అంటే శిక్షణ పొందడం జరుగుతుంది. ఈ శిక్షణ పొందిన వారిలో మనకి 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఏ అవార్డు వచ్చింది సార్ అంటే గోల్డెన్ ఔల్ అవార్డ్ అనేది రావించడం జరిగింది. శ్రీలంకకు చెందిన డిఫెన్స్ సర్వీస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్కి సంబంధించి 3 భారతీయులు ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళకు వచ్చిన అవార్డు ఏంటి సార్ అంటే గోల్డెన్ ఔల్ అవార్డ్ అనేది రావడం జరుగుతుంది మనకి, ఇది చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, ఓకే, భారతదేశంలో ఇజ్రాయెల్ యొక్క కొత్త రాయబారిగా ఎవరు నియమితులు అవ్వడం జరిగింది సార్ అంటే రువెన్ అజార్ అనే వ్యక్తి నియమితులు అవ్వడం జరిగింది. అంటే దౌత్య పరిమాణంలో భాగంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం భారతదేశంలో డిసెంబర్ 17వ తారీఖున ఈ యొక్క భారత్కి కొత్త రాయబారి అయిన రువెన్ అజార్ అనే వ్యక్తిని నియమించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. కాబట్టి ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఇటీవల భారతదేశం నుంచి రాయబారి కార్యాలయంను రద్దు చేసుకున్న లేదా వెనక్కి తీసుకున్న దేశం ఏది? కరెంట్ అఫైర్ ఈరోజు మనము కరెంట్ అఫైర్లో చెప్పాం. మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవల భారతదేశం నుంచి ఏ దేశం తమ రాయబారి కార్యాలయాన్ని వెనక్కి తీసుకుపోవడం జరిగింది లేదా తమ భారతదేశంలో ఉన్న కార్యాలయాన్ని అసలు నిలిపివేసింది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో లైక్ చేసి కామెంట్ చేయడం ఈ యొక్క క్వశ్చన్కి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియో ప్రసారం. ఓకే, నాసా అనే యుఎస్కి సంబంధించిన ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది సార్ అంటే నాసా. ఏది సార్ అంటే లేజర్ కమ్యూనికేషన్తో ఎక్కడైతే స్పేస్ నుంచి వీడియోని ఏది సార్ అంటే వీడియో ప్రసారం చేసినది. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ఘనతను సాధించడం జరిగినది. మనకి దాదాపుగా వీడియో ప్రసారం అవడం జరుగుతుంది. దాదాపుగా మనకి 3.1 కోట్ల దూరం నుంచి ఈ వీడియో అనేది ప్రసారం అనేది చేయడం జరుగుతుంది. మనకి దాదాపుగా మనకి భూమికి చంద్రుడి మధ్య దూరం కంటే అంటే ఎర్త్ అండ్ మూన్ మధ్య ఉన్న డిస్టెన్స్ కంటే 80 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 15 సెకండ్లు నివిడి గల ఒక వీడియోని
టార్టర్స్ అనే పిల్లి లైజర్ లైట్ని పట్టుకున్నందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే మనకి ఈ వీడియోలో టాటర్ అనే పిల్లి లేజర్ లైట్ని పట్టుకున్న ఆ పిల్లి పేరు కూడా చాలా జాగ్రత్త నాన్న. ఏంటి సార్ అంటే టాటార్స్ అనేది ఒక పిల్లి, ఇది ఒక లేజర్ లైట్ని పట్టుకున్నట్లుగా చూపించే ఒక వీడియోని పంపించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఇప్పుడు దాకా ఏది కూడా ఇలాంటి ఘనత సాధించలేదు, కానీ ఈ యొక్క నాసా అనేది ఘనత సాధించడం జరిగింది. కాబట్టి ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, అయోధ్యలో రామయ్యకు 5,000 వజ్రాలతో కంఠాభరణం. ఓకే, ఒకసారి చూడండి మనకి అయోధ్య అనేది రేపు జనవరిలో ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ప్రారంభం అవడం జరుగుతుంది. అయోధ్య మందిరం అనేది ఎప్పుడు ప్రారంభించబోతున్నారు సార్ అంటే జనవరి 2024లో దీన్ని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాను. అయితే దీనికి ఈ రామయ్యకు 5,000 వజ్రాలతో చేసిన ఒక కంఠహారాన్ని ఈ యొక్క సూరత్ వ్యాపారి కానుకగా ఇవ్వనున్నాడు. ఎవరికి నన్ను మనకి ఒక సూరత్ వ్యాపారి దీన్ని ఇవ్వనట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఇటీవల అయోధ్య మందిరానికి సంబంధించి ఈ యొక్క నమూనాలు దాని యొక్క పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు చూడండి మనకి. దాంతోపాటు ఈ సూరత్లో ఈ యొక్క ప్రపంచంలోని వరల్డ్లోని బిగ్గెస్ట్ డైమండ్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో డైమండ్ ప్రసిద్ధి గావించిన ప్రదేశం ఏది సార్ అంటే ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ అనేది. అయితే అలాంటి దాన్ని దాటుకొని భారతదేశంలో దీన్ని ఈ అతిపెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ డైమండ్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, దాని తర్వాత ఇది జనవరి 1న విద్యార్థుల ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లుగా ఇస్రో తెలియచేయడం జరిగింది. ఇది సార్ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏం చేసింది సార్ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జనవరి 1, 2024న ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ విద్యార్థులు తయారు చేసిన ఈ ఉపగ్రహంను ప్రయోగించనున్నారు. ఏ దాని ద్వారా సార్ అంటే పిఎస్ఎల్వి C-58 ద్వారా అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఓకే, C-58 ద్వారా దీన్ని ప్రయోగించనున్నారుగా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా దీని ద్వారా 600 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి దీనికి సంబంధించి తిరువనంతపురంలో మనకి ఈ చెందిన విద్యార్థులు దీన్ని తయారు చేయడం జరిగింది ఇస్రో వాళ్ళు. కాబట్టి దీనికి కొంచెం లింకప్గా చాలా జాగ్రత్తగా ఇచ్చేయండి నాన్న. కాబట్టి మనకి ఇటీవల జరిగిన ప్రయోగాలు కావచ్చు, ఇటీవల జరిగిన అంశాలు కావచ్చు, అవన్నీ కూడా లింకప్ చేసుకుని చదువుకుంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనము ఆన్సర్ అనేది చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి ఆయుధాతాలు. ఓకే, దేశంలో పెరుగుతున్న ఆయుధాతలు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అంటే 2023 సెప్టెంబర్ వరకు భారతదేశంలో అవయవ దానాల ప్రతిజ్ఞ అనేది చూసుకుంటే 2023 సెప్టెంబర్ వరకు ఈ అవయవ దానాల ప్రతిజ్ఞ 88,400 మంది ప్రతిజ్ఞ చేశారు, మేము అవయవాలు దానం చేస్తామని. దేశంలో గత ఏడాది అవయవ మార్పిడి చూస్తే 2022లో దేశంలో ఈ అవయవ మార్పిడి చూస్తే 58,749 అవయవ మార్పిడి జరగడం జరిగింది. అదే రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లోనూ కూడా 1060 మంది అవయవాలు దానం చేయడం జరిగినది మనకి ఇది నాన్న. గత 3 సంవత్సరాలలో 756 మందిని ఇచ్చేసినట్లుగా ప్రకటించడం జరిగినది.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ అంశాలు చూడండి. అవయవ దాన దినోత్సవము, అవయవ దానాల్లో మనం ఏ దాంట్లో ఉన్నాము, ఎక్కువగా అవయవ దానాలు అవసరం పడుతున్న అవయవాలు ఏంటి కూడా మనం గతంలో చూసాం. అయితే గత 5 ఏళ్లలో అవయవ మార్పిడి ఎలాగ ఉందంటే దాని డేటా కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్కువగా కిడ్నీ అండ్ కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం, చిన్న ప్రేగు అనేది ఉండడం జరుగుతుంది. గత 5 ఏళ్లలో కూడా మనకు దాతల సంఖ్య చూసుకుంటే 2022లో 14,300 మంది ఉన్నారు. అదే రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో 2022లోనే ఏకంగా 333 మంది ఉండడం జరుగుతుంది. గత 3 ఏళ్లలో అవయవ మార్పిడిలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 374 మంది ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. కాబట్టి ఈ డేటాను కొంచెం జాగ్రత్తగా మనము నీటి రాసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? దాని తర్వాత ప్రవాస నిధుల ప్రవాహంలో భారతదే అగ్రస్థానం. 2023లో ప్రవాస భారతీయులు లేదా ఎన్ఆర్ఐస్ అని పిలవచ్చు, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం యొక్క సంతతికి చెందిన వాళ్ళు లేదా భారతదేశంలో పుట్టి విదేశాల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ యొక్క నుంచి మన భారతదేశంలో పంపిన నిధులలో భాగంగా $125 బిలియన్ ఉన్నట్లుగా ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ నివేదిక, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. దాదాపుగా $125 బిలియన్ ప్రపంచంలో అత్యధికంగా ఎన్ఆర్ఐలు పంపించిన డబ్బు ఏ దేశాన్ని ఎక్కువ జరిగించారు అంటే భారతదేశానికి ఎక్కువ చేయడం జరిగింది. ఏదైతే ఇండియా ఉందో ఆ ఇండియాకి ఎంత సార్ అంటే $125 బిలియన్, దాదాపుగా 10.37 లక్షల కోట్లు రావడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి 2022తో పోలిస్తే 2023లో 12.4% పరిమితి కావచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే అత్యధికంగా విదేశీయులు పంపించిన వారిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో మనకి ఏది ఉంది సార్ అంటే మెక్సికో ఉండడం జరుగుతుంది. తర్వాతి స్థానంలో చైనా అండ్ ఫిలిప్పైన్స్ అండ్ దాని తర్వాత ఈజిప్ట్ అనే దేశాలు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రవాసులు పంపిస్తున్న మొత్తం వాటాలో భారతదేశం యొక్క వాటా మొదటి స్థానంలో ఉంది కదా, 18% ఈ విదేశీయుల నుంచి భారతదేశాన్ని పంపించినట్లుగా తెలియజేయడం జరిగినది. ఓకే, కాబట్టి నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. అండ్ జింబాబ్వేలో చూడండి, మనకి ఏనుగులపై ఎలనినో పిడుగు అంటే వారాల వ్యవధిలోనే 100కు పైగా మృత్యువాత పడడం జరుగుతుంది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. ఏ దేశం? జింబాబ్వే. అత్యంత అట్టడడుగున ఉన్న ఆకలితో ఉన్న దేశాల్లో ఒకటి ఏది సార్ అంటే జింబాబ్వే. ఈ జింబాబ్వే దేశంలో అతి పెద్ద హాంగ్వాంగ్ జాతి పార్క్. ఓకే, అతి పెద్ద ఏది సార్ అంటే హాంగ్ అనే నేషనల్ పార్క్లో ఈ యొక్క ఏనుగు మరణాలు ఆందోళన కలిగిస్తూ ఉండడం జరుగుతుంది. తీవ్రమైన కరువు కారణంగా దాంతోపాటు ఈ యొక్క పిడుగు కూడా పడడం జరిగింది. ఎలనీనో ప్రభావం వలన ఏకంగా ఇక్కడ చూడండి ఏనుగుల మరణం అనేది అత్యధికంగా ఉండడం జరుగుతుంది. 2019లో కూడా అలాగే తీవ్రమైన కరువు వలన ఈ హ్యాంగ్వాంగ్ పార్క్లో మనకి ఏకంగా 200 ఏనుగులు మరణించడం జరిగినదిగా ప్రకటించడం జరిగింది. జింబాబ్వేలోని ఏ పార్క్ సార్ అంటే హాంగ్వాంగ్ అనే ఒక నేషనల్ పార్క్. ఈ యొక్క ఎలనీనో ప్రభావం వలన దాదాపుగా ఇప్పటికీ 100కు పైగా మృత్యువాత పడడం జరిగింది. గతంలో 2019లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతే ఏకంగా 200 పైగా మరణాలు అనేవి సంభవించడం జరిగినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. దాని తర్వాత ప్రపంచ వృద్ధిలో భారత వాటా 16% పైగానే. అంటే ఈ యొక్క అంతర్జాతీయ ద్రవ్య నిధి
ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రకటించిన దాని ప్రకారం, IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రకటించిన దాని ప్రకారం డిజిటలైజేషన్, మౌలిక వసతులు లాంటి ప్రధాన రంగాలలో ఆర్థిక సంస్కరణ ఉండడంతో ఆకర్షణీయమైన వృద్ధి రేటు అనేది సాధించడం జరిగినది. అందువలన అద్భుతమైన ఇది అనేది ఉండడం జరుగుతుంది భారతదేశం చెప్పడం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోనే, వరల్డ్ ఎకానమీ డెవలప్మెంట్ లేదా గ్రోత్లోనే భారతదేశం యొక్క వాటా 16% ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. అంటే ప్రపంచ దేశాలలో ఆర్థిక మాంద్యం కారణంగా చాలా దేశాలు పడిపోతూ ఉన్నాయి. అలాగా భారతదేశం సంబంధించి వరల్డ్ ఎకానమీ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ లో ఈ IMF ప్రకటించింది ఏంటి సార్ అంటే భారతదేశం యొక్క వృద్ధి 16% మించి ఉండే విధంగా ఉండడం జరుగుతుందిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం మనకి ఎకానమీ పరంగా, ఆర్థిక శాస్త్రం పరంగా ఇలాంటి క్వశ్చన్లు అనేవి పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత ఐస్లాండ్ లో బద్దలైన వన్ ఆఫ్ ద అగ్ని పర్వతం, ఐస్లాండ్ లో రెకానెస్. ఎక్కడ సార్ అంటే ఐస్లాండ్ లో ఎక్కడ సార్ అంటే రెకానెస్, ఐస్లాండ్ లోని రెకానెస్ అనే ద్వీపకల్పంలో, ద్వీపకల్పం అంటే మూడు వైపులు నీరుండి ఒకవైపు భూభాగం ఉండేది. అక్కడ ఉన్న అగ్ని పర్వతం బద్దలవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల రెకానస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఎక్కడుంది అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇటీవల చూడండి జపాన్ అనే ప్రాంతంలో కూడా ఒక అగ్నిపర్వతం బద్దలైంది మనం చెప్పాం. ఇటీవల ఇండోనేషియాలో కూడా ఇటీవల అగ్నిపర్వతం బద్దలైంది, దాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా నీట్గా చూడండి. మన అగ్నిపర్వతాలు చాలా రకాలు ఉంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతం అని, విలుప్త అగ్నిపర్వతం అని, సుప్త వ్యవస్థ అగ్నిపర్వతం అని, ఇలాంటి రకరకాల అగ్నిపర్వతాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న అగ్నిపర్వతం ఏది సార్ అంటే బారెన్ అనే అగ్నిపర్వతం అండ్ నార్కొండం అనే అగ్నిపర్వతం. ఇవి రెండు కూడా మనకి అండమాన్ నికోబార్లో ఉంది. ఇంకోటి బురదను వెదల్లే అగ్నిపర్వతం కూడా ఉంది. ఏది సార్ అంటే భారతాంగ అగ్నిపర్వతం అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఎస్ఏలో అడిగిన క్వశ్చన్. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి నన్ను. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్లో ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపు చూద్దాం. RS అకాడమీ, కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.